అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా జ్ఞాన గురువైన వంశీ మాస్టర్కి ఆత్మ ప్రణామాలు. అలాగే కృష్ణ పరమాత్మునికి, అర్జున గారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈ రోజు మనం భగవద్గీత గురించి తెలుసుకుందాం. అంటే భగవద్గీతలో మొత్తంగా 18 అధ్యాయాలు ఉంటాయి. అందరికీ తెలిసింది 700 శ్లోకాలు ఉంటాయి అని చెప్పని. మరి ఈ భగవద్గీత ఎప్పుడు పుట్టింది? అంటే భగవద్గీత ఎప్పుడు వచ్చింది? ఎవరికి ఎవరు చెప్పారు? ఏ సమయంలో చెప్పారు? ఈ భగవద్గీత మన జీవితంలో నిత్యం ఎలా ఉపయోగపడుతుంది? ఈ భగవద్గీత ద్వారా మనం మనం ఏంటిది? ఎందుకోసం వచ్చాము? ఎలా ఉన్నాము? ఏం జరుగుతుంది జీవితంలో? ఎలా మార్చుకోవాలి? ఎంతో అద్భుతమైన జ్ఞానం అంతా కూడా ఈ భగవద్గీతలో ఉంది. మళ్ళీ ఈ భగవద్గీతను ఎవరు చెప్పారు అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎవరికి చెప్పాడు అంటే అర్జున వారికి చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడు అంటే యుద్ధ రంగంలో, యుద్ధం జరుగుతున్నప్పుడు. అంటే ఇంత అద్భుతమైన జ్ఞాన భండాగారాన్ని యుద్ధ సమయంలో, అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? 2 అంటే కౌరవులకు అలాగే పాండవులకు ఇద్దరి మధ్యన రాజ్యం కోసమని యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు ఆ సమయంలో అర్జునికి విషాదం వస్తుంది. దుఃఖం కాదు, బాధ కాదు, ఒక విషాదం వస్తుంది. అప్పుడు కృష్ణుని దగ్గర అడుగుతాడు. అడిగిన తర్వాత 2 అధ్యాయాలు రావాలి ఇక్కడ. అర్జున విషాద యోగము, అలాగే సాంఖ్య యోగం. అంటే నాకు విషాదం వచ్చింది అని అడిగినప్పుడు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి చెప్పేది. కానీ ఇది కాకుండా ఎందుకు మళ్ళా మిగతా 18 అధ్యాయాలు చెప్పారు? ఆ 18 అధ్యాయాలు ఏ సమయంలో ఎక్కడ చెప్పాడు అంటే యుద్ధ రంగంలో. యుద్ధంలో ఉన్నప్పుడు ఒక జ్ఞాని అంటే భగవంతుడు కృష్ణ పరమాత్మ మల్టీ డైమెన్షన్స్, ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడు. అతడు చెప్తాడు ఎటువంటి సమయంలో అయినా. మళ్ళా అర్జునుడు ఎలా విన్నాడు? ఎలా జ్ఞానాన్ని తీసుకున్నాడు? ఎట్లా డౌట్స్ వచ్చాయి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఇవన్నీ తెలుసుకోవాలి కంటే ముందు గీత మహిమ అంటే భగవద్గీత మహిమ తెలుసుకుందాం. మహిమ తెలుసుకుంటే ఇంత మహిమ గల దాన్ని ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి ఎలా ఇచ్చాడు, ఎలా తీసుకున్నాడు అన్నది అర్థమవుతుంది. ఈ గీత మహిమ ఏంటిదంటే శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవానుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. గీత సమస్త వేదములకు సారము, అతి నిగూఢమైనది. దీనిని ఎప్పుడు చదివినా నూతన భావం కలుగును. అంటే ఇక్కడ చూడండి ఎలాంటిదంటే కృష్ణ పరమాత్ముని నుంచి వచ్చిన దివ్యవాణి అని చెప్పారు ఇక్కడ. అంటే ఆయన ఎన్నో జన్మలు ఎత్తి అనుభవ సారాన్నంతా, జ్ఞానాన్నంతా, ఏది మంచి ఏది చెడు, ఎలా చేస్తే ఎలాంటి పరిణామం వస్తుంది, ఎన్నో జన్మలు ఎత్తాడు కదా విష్ణుమూర్తి. మళ్ళీ అంత తెలుసుకున్న దాంట్లో నుంచి వచ్చింది ఈ గీత. అలాగే అపారమైనది, తర్వాత అపరిమితమైనది అని చెప్తున్నాడు ఇక్కడ మెన్షన్. అపరిమితమైనదంటే ఇంకా అంతే లేదు, అంటే ఎంతగా మనం తెలుసుకుంటూ ఉన్నా ఇంకా తెలుసుకునే ఉంటుంది. అందుకే ఎప్పుడు చదివినా ఎప్పుడు విన్నా గీత కొత్తగా ఉంటుంది. అది నిగూఢమైనది అంటే చాలా రహస్యం ఉంది. ఇది ఎలా అర్థం అవుతుందంటే ఫస్ట్ క్లాస్ చదివేవానికి ఒక రకంగా అర్థమవుతుంది, 10th క్లాస్ చదివేవానికి ఒక రకంగా అర్థమవుతుంది, భక్తిలో చదివేవానికి భక్తి పరంగా అర్థమవుతుంది, జ్ఞానం విషయంలో చదివేవాడికి జ్ఞానంగా అర్థమవుతుంది. అలాగే సైంటిఫిక్ రీజన్ తో అంటే రీసెర్చ్ చేస్తుంటారు కదా కొన్ని, దాంట్లలో చదివినప్పుడు ఒకలా కృష్ణుడు అర్థమవుతున్నాడు, అర్జునుడు ఒకలా అర్థమవుతుంటాడు. అంటే అందరికీ అర్థమవుతుంది, అంత సులభమైనది. అలాగే ఎంతో జ్ఞానవంతమైంది. అంటే అర్హతను బట్టి, వాడికి ఆ సమయంలో ఉన్న నాలెడ్జ్‌ని బట్టి ఎంత వాడు తీసుకోగలడో అంతవరకు తీసుకుంటాడు. అలాంటిది. అందుకని ఎప్పుడు చదివినా నూతనంగా అనిపిస్తుంటుంది. అంటే ఈరోజు చదివిన తర్వాత ఒక 6 నెలలు చదివిన తర్వాత ఇంకా కొత్తదనం వస్తుంది. అంటే అంతవరకు మెచ్యూరిటీ అయిపోతుంది గదా మైండ్. మన మైండ్ మెచ్యూర్ అవుతుంది గదా! అలా మళ్ళీ ఇంకో రకం కొత్తగా ఉంటుంది. అయితే ఇందులో భగవంతుడు ఏం చెప్పాడు అంటే గుణ ప్రభావ స్వరూప తత్వ రహస్యం గురించి చెప్పాడు. అలాగే ఉపాసన కర్మ జ్ఞానాది విషయములను వివరించడం జరిగింది. ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఈ బుక్ లో ఉన్న
ఇన్ఫర్మేషన్ ఏ ఇతర గ్రంథంలోనూ లభించదు అని చెప్పాడు. అలాగే శాస్త్రములన్నీ వేదముల నుండి వచ్చినవి. ఈ వేదములు బ్రహ్మముఖం నుండి వెలువడింది. బ్రహ్మ భగవంతుని నాభి కమలం నుండి ఉద్భవించెను. భగవద్గీత సాక్షాత్తుగా భగవంతుని ముఖం నుంచి అవతరించింది. శాస్త్రముల కంటే గీత సర్వశ్రేష్టమైనదని వ్యాస భగవానుడు చెప్పెను. అంటే ఏంటిది? ఇక్కడ వేదాలు అంటే బ్రహ్మ నుంచి వేదాలు వచ్చాయి అంటారు కదా, 4 వేదాలు. అయితే ఒక్కొక్క వేదంలోనూ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే 4 వేదాలు చదివితే 4 రకాల తత్వాలు, 4 రకాల జ్ఞానాలు అర్థమవుతాయి. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మ ముఖం నుంచి వచ్చింది. 4 వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయో మనందరికీ తెలుసు. అలాగే బ్రహ్మ భగవంతుడి నాభి కమలం నుండి పుట్టాడు. అంటే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు అంటే నాభి నుంచి పుట్టాడు. మళ్ళీ ఈ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది అనంటే విష్ణుమూర్తి మొహంలో నుంచి అంటే బ్రహ్మలో నుంచి అవతరించింది. అందుకనే శాస్త్రం అన్ని శాస్త్రాల కంటే సర్వశ్రేష్టమైనదని స్వయంగా వ్యాస భగవానుడు చెప్పాడు. అంటే ఈ 4 వేదాలు ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంది. కానీ అన్ని కలిపినా తెలియని అద్భుతమైన జ్ఞానం ఇంకా ఏదైనా ఉంది అనంటే గీతలోనే ఉంది. మరి ప్రతి వ్యక్తి గీతను శ్రవణము, కీర్తన, పఠన, పాఠన, మరణ ధారణ ద్వారా నేర్చుకోవాలను. అంటే ప్రతి ఒక్కరు కూడా గీతను ఈ రకంగా నేర్చుకోవాలి. మరి ఇంకా చెప్పారు ఏంటిదంటే గీత గీత గురించి ఎంతగా వివరణ ఇచ్చారంటే గీత గంగ కంటే పవిత్రమైందంట. గంగలో స్నానం చేస్తే ముక్తి వస్తుందంటారు కదా. గీత గంగలో మునకలు వేయువాడు తాను స్వయంగా తరించడమే కాక ఇతరులను తరింప చేయగలడు. అంటే ఏంటిది? గంగలో మనం స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే గీతలో స్నానం చేస్తే అంటే ఈ భగవద్గీతలో మునిగి స్నానం చేసి మనం తెలుసుకుంటే అంతకంటే అంటే తాను తెలుసుకుంటాడు, అంటే తాను తరిస్తాడు. గంగలో స్నానం చేస్తే ఒక్కనికే తరించగలడు. అదే గీతలో మునిగి తరించిన వాడు తాను తరిస్తాడు, ఇతరులను కూడా తరింప చేస్తారు అని చెప్పబడి ఉంది. అలాగే గీత గాయత్రి మంత్రం కంటే శ్రేష్టమైందంట. గాయత్రిని జపించిన వానికి ముక్తి లభించుట మాట సత్యమే కానీ ఆ మంత్రమును జపించిన వాడు తాను మాత్రమే ముక్తిని పొందగలడు. అయితే గీతాభ్యాసం మునర్చిన వాడు తాను తరించడే కాక ఇతరులను సైతము తరింపజేయగలడు. అంటే ఈ గీతలో గీతా మంత్రం మనకు తెలుసు కదా, గాయత్రి మంత్రం ఓం భూర్భువః స్వః. అది అది చదివితే ఎంతో శ్రేష్టమైంది. అది ముక్తిని లభించిన మాట సత్యమే. కానీ ఎప్పుడైతే నువ్వు గీతను తెలుసుకొని దాని అభ్యాసం అనంటే తెలుసుకొని నేర్చుకుంటూ ఉన్నప్పుడు అది ఎదుటివానికి ఇచ్చినప్పుడు ఇతరులను సహింపజేయడు. అంటే నువ్వు ముక్తిని పొందుతావు, అలాగే ఎదుటి వాడిని కూడా ముక్తిని కలిగించిన వాడు అవుతాడు అని ఇంతగా చక్కగా భగవద్గీత గురించి చెప్పబడింది. ఇంకొకటి ఉంది గీతలో ఏముంది అయ్యా గొప్పతనం అంటే ధనం ఉంది. ధన భాండాకారము అంటాం. అంటే జ్ఞాన భాండాకారము అని ఉంది. అంటే ఏవైతే 18 ఉన్నాయో అవి 18 అధ్యాయాలు ఉన్నాయి కదా. 6 అధ్యాయాలు దేనికి సంబంధించినవంటే కర్మయోగానికి సంబంధించింది. 6 భక్తి యోగం అంటే ఏంటిది? నగలు, వజ్రాలు, మాణిక్యాలు భక్తి యోగం నుంచి వస్తాయి. మళ్ళీ అంటే ఇవి ధరించడం అంటే ఇలాంటి గుణాలను వీటిని ధరించడం. మరి 6 ఇంకొక 6 అధ్యాయాలు వస్తాయంటే జ్ఞాన యోగము అంటే మొత్తంగా తెరచి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ గీతలో అందించడం జరిగింది. మరి ఇంతటి మహిమాన్వితమైన గీత ఎక్కడ పుట్టింది అంటే ఇందాక తెలుసుకున్నాం కదా, యుద్ధ రంగంలో పుట్టింది. ఎందుకు యుద్ధం చెయ్యవలసి వచ్చింది అంటే మనకందరికి కూడా తెలిసిందే కదా. చిన్నగా తెలుసుకుందాం. ఏంటిది? కౌరవులు పాండవులు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. చిన్నగా ఉన్నప్పుడే రాజ్యం కావాలి అని చెప్పని పాండవుల పైన అంటే వీళ్ళు పంచపాండవులు ఉంటారు కదా, అత్యాచారం చేస్తే లక్క ఇంట్లో ఉండి దహనం చెయ్యాలని అనుకుంటారు కదా, చంపాలని. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళి వాళ్ళు మహాశయ యాగము ఏదో ఒకటి చేస్తాడు. ఆ రాజసూయ యాగం రాజసూయ యాగం చేసిన తర్వాత వాళ్ళకు అన్ని రాజ్యాలు, సంపదలు ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యానికి తిరిగి వస్తారు. వచ్చి రాజ్యం కావాలి అని చెప్పని అడుగుతారు.
తర్వాత ఆ రాజ్యంలో ఉంటూ ఉంటారు కదా! దుర్యోధనునికి ఏమవుతుందంటే, వీళ్ళు ఇంతగా రాజ్యాలను సంపాదించాడు కదా! మళ్ళా మా రాజ్యాన్ని కూడా అడుగుతారు, చేస్తారని వాళ్ళ లోపల ఒక అసూయ పుట్టుకొస్తుంది. అసూయ పుట్టుకొనొచ్చి జూదం ఆడడానికి పిలుస్తారు. ఆ సమయంలో జూదం ఆడడం అనంటే పిలిచినప్పుడు వెళ్ళాలి. ఖచ్చితం అది. ఆ టైంలో ఉన్న రూలు. వెళ్ళిన తర్వాత పాచికలు ఉంటాయి కదా! దాని ఆ పాచికలతో వీళ్ళు మొత్తం రాజ్యాన్నంతా తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత ఏం చెప్తారంటే 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేయమంటాడు. అప్పుడు కృష్ణుడు ఉంటాడు. సరే తీసుకొని వెళ్తాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాజ్యం మీద మోహం కోసము వదిలించడానికి కృష్ణుడు మొత్తాన్ని అరణ్యంలోకి తీసుకొని వెళ్తాడు. అంటే ఆ సమయంలో రాజ్యము, పాలన, ధనము, పేరు ఇవన్నీ ఆటోమేటిక్‌గా వస్తున్నప్పుడు ఏదైనా కోరుకుంటారు గదా! అలా కృష్ణుడు వీళ్ళని దీంట్లో నుంచి బయటికి తీసుకొని రావాలని జెప్పని అరణ్యవాసానికి తీసుకెళ్తాడు. అలాగే అజ్ఞాతవాసానికి తీసుకెళ్తాడు. అంటే మొత్తంగా 13 సంవత్సరాలు మొత్తం ట్రైనింగ్ పీరియడ్ గాని జేపిస్తాడు. అయినా సరే ఏమైనా రాజ్యం మీద పోగొట్టుకున్నారు కదా! నాది, నా రాజ్యము, నేనుండాలే కదా! అని చెప్పని మళ్ళా వాళ్ళు తిరిగి వస్తారు. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతారు. అప్పుడు దుర్యోధన దగ్గరికి వెళ్తే, "ఇవ్వను కాక ఇవ్వను" అని చెప్పనంటాడు. కనీసం 5 ఊర్లన్నా ఇవ్వు అని అడుగుతారు. 5 ఊర్లు కూడా కాదు కదా! అరంగుళం గజం కూడా నీకు ఇవ్వను అని చెప్తాడు. ఇవ్వనన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు అంటే వీళ్ళందరూ కలిసి ఆహ్ భీష్ముని దగ్గరికి వెళ్తాడు. భీష్ముని దగ్గరికి తాత గదా! వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భీష్ముడి దగ్గర ఇలా రాజ్యం ఇవ్వట్లేదు. ఏం చెయ్యాలి అంటే, మీ హక్కును మీరు అడగండి అని చెప్తాడు. పోరాటం చేసుకోండి. పోరాటం చేయి తీసుకోండి అంటాడు. ఇక్కడ గూడా భీష్ముడికి ఏముంటుంది అంటే, ఈ జన్మ నుంచి నాకు విముక్తి కలగాలే. నా బాధ్యతల నుంచి విముక్తి పొందాలే అన్నది గూడా అతనికి అనిపిస్తూ ఉంటుంది. అంటే అలసిపోయాడు భీష్ముడు. ఇవన్నీ చూస్తూ, ఇవన్నీ ఉంటూ, ఓకే వీళ్ళకి ఈ దాకా వచ్చింది కదా! అని చెప్పని. అప్పుడేం చేస్తాడు? కృష్ణుని దగ్గరికి వెళ్తాడు. అంటే ఈ మధ్యలో గొడవ జరుగుతుంటుంది. రాజ్యం కావాలి అది ఇదని. అయితే కృష్ణుడు ఎంతో రాయబారం పంపిస్తాడు. ఇరు వర్గాలను సంధి చేయడానికి ఎన్నో చెప్తాడు. అయినా వినడు. దుర్యోధనుడు ఎంత చెప్పినా గూడా రాజ్యం కావాలి అన్న ఒక ఆశ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆహ్, రాజ్యం కోసం అని చెప్పని ద్రుపదుడు అన్న పురోహితుడు ఉంటాడు. అతను ఎవరు అనంటే జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. ఆయననెంబటి రాయబారిగా పంపిస్తాడు. అయితే ఇతని గురించి గూడా మనకు శ్లోకాలలో తెలుసుకుందాం. ఎందుకనన్నది. అప్పుడు పెట్టినప్పుడు గూడా వాళ్ళు పట్టించుకోడు. దుర్యోధనుడు పట్టించుకోరు. అప్పుడు అంటే ఎంత చెప్పినా, ఎంత హితువు చెప్పినా, ఎంత చెప్పినా పట్టించుకోకుండా ఉంటాడు. అప్పుడు ఇంకా సరే అని జెప్పని ఇద్దరు ఉభయ పక్షాల మధ్య యుద్ధం స్టార్ట్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంటుంది. మళ్ళీ యుద్ధం చేయాలి అనంటే సరైన సైన్యం కావాలి. గైడెన్స్ ఇచ్చేటోళ్ళు కావాలి. అందరు గావాలి. మరి కౌరవుల్లో దు దుర్యోధన దగ్గర వీళ్ళ దగ్గర చాలా ఉన్నారు సైన్యం. కానీ కృష్ణుని దగ్గరికి వెళ్తాడు. అంటే ఎన్నో రా రా రాజ్యాలలో అందరిని సమకూర్చుకుంటారు. 90% మహాభారత యుద్ధంలో రాజ్యంలో అన్ని రాజ్యాలలోనున్న వాళ్ళందరూ కూడా యుద్ధానికొస్తారు. 90% కంప్లీట్‌గా మొత్తంగా మన భరతఖండంలో అంతా ఉన్న దాంట్లలో మొత్తంగా. అప్పుడు ఒకరోజు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. అంటే కృష్ణుని సహాయం కావాలి. మళ్ళీ కృష్ణుడంటే అందరికి తెలుసు. కౌరవులకు తెలుసు, పాండవులకు తెలుసు. ఆయన కోసం. అయితే ఇక్కడ దుర్యోధనుడు ఉద్దేశ్యం ఏంటిది అనంటే, కృష్ణునిది నారాయణి సేవ. అంటే ఆయన దగ్గర ఎంతో మంది బలీయమగు అంటే పవర్ ఉన్న వాళ్ళు సేన ఉంటుంది. అతని ఉద్దేశంతో కృష్ణుని సహాయం చెయ్యాలని చెప్పని దుర్యోధనుడు వెళ్తాడు. అలాగే అర్జునుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు కృష్ణుడు పండుకొనుంటాడు. ప్లేస్ ఎక్కడుంటుందంటే తల దగ్గర ఒకరికుంటుంది. కాళ్ళ దగ్గర ఒకరికుంటుంది. నేను కాళ్ళ దగ్గర ఉండాలన్నా అని చెప్పి దుర్యోధనుడు తల దగ్గర ఉంటాడు. కళ్ళు తెరిచిందాడు ఇలానే నా దిక్కు చూస్తాడని. అర్జునుడు వినయంతో ఉంటాడు కాబట్టి కాళ్ళ దగ్గర ఉంటాడు. లేచిందాడు ఎవరు కనిపిస్తాడు అంటే అర్జునుడు కనిపిస్తాడు. అర్జునుడు కనిపించిన తర్వాత "ఏం అర్జున ఏమొచ్చావు" అని అంటాడు. అన్న తర్వాత దుర్యోధనుడిని చూస్తాడు. చూసిన తర్వాత ఇద్దరు నా కోసం ఎందుకోసం వచ్చారంటే, సహాయం కోసం వచ్చాము. యుద్ధంలో నువ్వు సహాయం చెయ్యాలని. రూల్ ఏంటిది? ఫస్ట్ ఎవరి కళ్ళు తెరిస్తే వాళ్ళకి సహాయం చెయ్యాలని. కానీ వచ్చిన వాడెవరు ఫస్ట్ అంటే దుర్యోధనుడు. సరే అర్జున
నువ్వు కళ్ళు తెరిచిందాడే నువ్వున్నావు కదా! నీకేం కావాలి చెప్పు అని అడుగుతారు. అక్కడ 2 ఆప్షన్స్ ఇస్తాడు. నా దగ్గర ఉన్న బలవంతులైన సైన్యం కావాలనా? లేకపోతే నేను కావాలనా? నేను ఏ ఒక్క ఆయుధాన్ని కూడా నేను పట్టుకోను అని చెప్తాడు. ఏ ఒక్క ఆయుధాన్ని పట్టుకోను. నీ ఎంబడి ఉంటాను యుద్ధంలో అని. ఏది కావాలంటే అర్జునుడు ఏమనుకుంటాడు? నాకు నీ సైన్యము వద్దు. నువ్వు ఒక్కడివి ఉంటే నాకు చాలు. ఇంకా ఏమి వద్దు అని చెప్తాడు. అయితే తర్వాత దుర్యోధనుడు ఏం చేస్తాడు? అంతవరకు దుర్యోధనుడు మనసులో అనుకుంటూ ఉంటాడు. అబ్బా! ఈయన సైన్యాన్ని అడుగుతాడా? ఏం చేస్తాడు? నేను సైన్యం కోసం వచ్చానని. కానీ ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. అడిగిన తర్వాత దుర్యోధనుడు హ్యాపీగా ఎళ్ళిపోతాడింక. నాకు సైన్యం వచ్చేసింది గదా! యుద్ధానికి చాలు అని చెప్పని. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు. ఆహ్, "ఎందుకు అర్జునా నేను ఆయుధము పట్టుకోనన్నాను. సైన్యము లేదు. అతనికి ఇచ్చేశావు. ఏ ధైర్యంతో నువ్వు నన్ను ఎంచుకున్నావు? అంటే నువ్వొక్కడిని ఉంటే సరిపోదా? ఆహ్, ధర్మంలో ఉన్నావు, న్యాయంలో ఉన్నావు. మొత్తంగా తెలిసిన వాడివి, పరమాత్ముడివి. నువ్వొక్కడివి ఉన్నా నాకు చాలు. ఇంకా ఏమి వద్దు నాకు అని జెప్పని అంటాడు. ఒక కోరిక ఉంటుంది అతనికి. ఏంటిది అంటే రథసారథిగా ఉండాలని ఒక కోరిక. ఆ కోరిక కూడా నాకు పూర్తవుతుంది కృష్ణ అంటే, అప్పుడు కృష్ణుడు నవ్వి సరే అని జెప్పని పార్థసారథి అంటాం అది. పార్థసారథి అని జెప్పని. అలా అతడు సిద్ధమవుతాడు. అప్పుడు ఏం జరిగింది? మొత్తంగా యుద్ధం స్టార్ట్ అయింది. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందిది? ఏ ప్లేస్‌లో స్టార్ట్ అయింది అనంటే ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం అని ఒక ప్లేస్ ఉంది. అది ఇప్పటికి కూడా ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళ రాజ్యానికి కొద్ది దూరం. ఆ ప్లేస్‌లో కురుక్షేత్ర సంగమం జరిగింది. ఇది ఈ ధర్మక్షేత్రం అను ప్లేస్ ఎక్కడ ఉంది అనంటే సరస్వతి నదికి దక్షిణ భాగమున దృష దృషన్వాది నదికి ఉత్తర భాగమున మధ్యన ఉండునట్టుగా తెలపబడింది. అంటే 2 నదులకు ఇరువైపులా అంటే 4 నదులు మెయిన్‌గా ఈ 2 నదులకు మధ్యన ఈ కురుక్షేత్రం అన్న ప్లేస్ ఉంది. మళ్ళీ దీని పొడవు, వెడల్పు ఎంత అంటే 5 యోజనములు. అంటే 40 మైళ్ళు. అంటే అంత పెద్ద ప్లేస్‌లో కురుక్షేత్రం ధర్మక్షేత్రం అనే ప్లేస్‌లో కురుక్షేత్ర సంగ్రామం జరిగిందంటే యుద్ధం జరిగింది, విస్తరించింది. మళ్ళీ ఈ ప్రదేశము అంబాలకు దక్షిణముగా ఢిల్లీ నగరమునకు ఉత్తర దిశగా నున్నది. ఇప్పటికి కూడా కురుక్షేత్రమును పేరుగల ప్రదేశం అక్కడ ఉంది. దీనికి శమంత పంచకం అని పేరు కూడా ఉంది. ఇక్కడ అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ, దేవతలు తపస్సు చేసి ఉన్నట్టు చెప్పబడింది. కురు మహారాజు కూడా గొప్ప తపస్సు చేసి ఉండెను. ఇచట మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించును అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎక్కడ జరిగింది యుద్ధం? అంటే ఇప్పుడు రాజ్యం కావాలి. రాజ్యం కావాలంటే ఇవ్వమంటే ఇవ్వలేదు. సరే తేల్చేసుకుందాము. నా రాజ్యాన్ని నువ్వు నాకెందుకు ఇవ్వవు అని చెప్పని యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు ఇటువంటి ప్లేస్‌ను వాళ్ళు ఎంచుకున్నారు యుద్ధానికి. మళ్ళా ఈ యుద్ధానికంతా ఎంచుకున్నప్పుడు యుద్ధం జరగాలి. కౌరవులున్నారు. పాండవులు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. సిద్ధమవుతున్నారు యుద్ధానికి. యుద్ధానికి సిద్ధం అవుతున్నప్పుడు అర్జునికి విషాదమొచ్చింది. అప్పుడు ఏం చెప్తాడు అనంటే, కృష్ణ రెండిటి మధ్యన అంటే ఏంటిదంటే, మా సైన్యానికి, వాళ్ళ సైన్యానికి మధ్యన నువ్వు నా రథాన్ని ఆపు చూసుకుంటాను అని చెప్తాడు. అక్కడికి వెళ్తాడు. వెళ్లి నిలబడతాడు. అటు చూస్తాడు. ఇటు చూస్తాడు. చూసి ఒక్కసారిగా రథాన్ని దిగి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయి చెప్తాడు విషాదం. ఇక్కడ మనకు బాధ, దుఃఖం అనకూడదు. విషాదము అంటారు. విషాదము అని చెప్పానంటే ఏంటిది అనంటే మెయిన్‌గా తెలుసుకుందాం. ఏడుపుకు మీనింగ్ ఏంటిది అనంటే మన శరీరానికి ఏదన్నా బాధ కలిగినా, లేదా మనని ఎవరైనా బాధ పెట్టినప్పుడు వచ్చేది ఏడుపు. దుఃఖం అంటే ఏంటిదంటే ఎదుటివానికి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకొచ్చేది దుఃఖం. మళ్ళీ విషాదం అంటే ఏంటిది అంటే, నీకు ఏ సంబంధం లేని వానికి,
ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఏదన్నా వచ్చినప్పుడు వచ్చేది విషాదము. అలాంటి విషాదము కృష్ణునికొచ్చింది. దాన్నే విషాద యోగము అని చెప్తాడు భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయం. మళ్ళా ఎందుకు ఈ సమయంలో విషాదం వచ్చింది? ఇవన్నీ చూశాడు. ఇంతమందిని చూశాడు. తన వాళ్ళని చూశాడు. ఇక్కడ యుద్ధం జరిగితే ఎంత రక్తపాతం అవుతుంది. శత్రువులు నిజం చెప్పాలంటే ఇప్పుడు యుద్ధం చెయ్యాలనుకుంటున్నప్పుడు, రాజ్యం ఇవ్వనన్నప్పుడు యుద్ధం చేసేవాడు ఎలా ఉంటాడంటే శత్రువుగానే ఉంటాడు కదా! ఇలాంటి అతనికి లోపల విషాదం అంటే యోగము అంటే ఇప్పుడు ఏది మనం విషాద యోగము అని చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది అనంటే విషాదమే. ఆ విషాదంలో నుంచే కరుణ పుట్టుకొనొస్తుంది. అలాంటి సిట్యుయేషన్‌లో అర్జునుడు అన్ని రకాలుగా చెప్తూ ఉంటాడు. అదే ఫస్ట్ అధ్యాయం. అంటే తనకొచ్చిన విషాదం ఎలా వచ్చింది? ఎందుకోసం వచ్చిందని అన్ని రకాలుగా కృష్ణుడు క్వెషన్స్ ఏస్తాడు. సమాధానాలు చెప్తూ ఉంటాడు. సరే వీళ్ళిలా ఇబ్బంది పెట్టారు. సరే వీళ్ళింత మంచి వాళ్ళని ప్రతీది క్వెషన్స్ అన్నీ అడుగుతూ చెప్తూ ఉంటాడు. అర్జునుడు చెప్తుంటాడు. తీరా తర్వాత ఒక్క మాట చెప్తాడు. ఇన్ని చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడు ఏమంటాడు, "కృష్ణ నీకు తెలియందేం లేదు. నువ్వు భగవంతునికి నాకు తెలిసింది నా బాధను నేనేమనుకుంటున్నానో అంతా కూడా నేను నీకు చెప్పాను" అని చెప్పని ఒక్కసారిగా ప్రణమిల్లుతాడు. అంటే ఒక్కసారిగా కృష్ణుని ముందు చేతులు జోడించి అడుగుతాడు. "నాకు ఏమీ తెలియదు కృష్ణ. ఇప్పుడు నీకు నాకు భావాభావమతుల సంబంధం ఉండదు. నువ్వు రథసారథివి కాదు. ఎవ్వరివి కాదు. నీకు నేను శిష్యుడను. నువ్వు నాకు గురువు" అని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే థర్డ్ చాప్టర్. అంటే ఫస్ట్‌దేమో అర్జునుడికొచ్చిన విషాద యోగం. అంటే బాధ కాదు. యోగం అనుకున్నాం కదా! విషాదం అనుకున్నాం కదా! వేదనగా లెక్కేసుకోండి. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే సరే ఇంతమంది రిలేషన్‌లు అనుకుంటున్నాం. ఎవరు నీవాడు? ఎవరు నావాడు? జన్మ ఏంది? జీవాత్మ ఏంది? ఆత్మ ఏంది? ఆత్మ మరణించిందా? ఇవన్నీ కూడా సాంఖ్యయోగంలో చెప్పబడతాయి. ఇదంతా చెప్పిన తర్వాత ఒక్కసారిగా కృష్ణునికి సరెండర్ అవుతారు. సరెండర్ అయిపోయినప్పుడు అతడు గురువుగా ఎప్పుడైతే స్వీకరిస్తాడో మొత్తం కావలసిందంతా కూడా అందిస్తాడు. అంటే ఒక్కసారి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి యుద్ధము. మన జీవితంలో కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ యుద్ధం కూడా ఒకప్పుడు ఎలా జరిగేది అంటే 4 యుగాలున్నాయి మనకు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. 4 యుగాలున్నాయి కదా! అన్ని యుగాల్లో యుద్ధాలు జరిగాయి. ఎవరికి జరిగాయంటే దేవతలు, రాక్షసులు అంటారు. సురులు, అసురులు అంటారు. మంచి, చెడు అంటారు. అంటే మంచివాడు ఏదైనా తప్పు చేస్ యాగాలు చేస్తున్నప్పుడు గాని, మంచిగా ఉన్నప్పుడు అసురులు వచ్చి ఇబ్బంది పెట్టడము, లేదా కూలగొట్టడము, చంపడం జరిగినప్పుడు యుద్ధాలు జరిగాయని. అలా సత్యయుగంలో యుద్ధాలు ఎవరికి జరిగాయి అంటే పైలోకానికి, కింద లోకానికి. అంటే మనం ఉన్న ఈ లోకము, స్వర్గలోకానికి. అంటే దేవతలకు, రాక్షసులకు. లేకపోతే మంచివానికి, చెడ్డవానికి యుద్ధాలు జరిగాయి ఆ సమయంలో. తర్వాత త్రేతాయుగంలో యుద్ధాలు ఎలా జరిగాయి అనంటే పక్క రాజ్యంలో జరిగాయి. మంచి చెడుకు మొత్తంగా తెలవాలంటే మంచి చెడుకు యుద్ధాలు ఎలా జరిగాయంటే త్రేతాయుగంలో పక్క రాజ్యం. ఎవడు? రాముడు, తర్వాత రావణాసుడు. వీళ్ళిద్దరి మధ్యన యుద్ధాలు జరిగాయి. మళ్ళీ ద్వాపర యుగంలో ఎప్పుడు జరిగాయి యుద్ధాలు అనంటే ఒకే రాజ్యం. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఒకే రాజ్యంలో అన్నదమ్ములకు అంటే పక్క పక్కన ఉన్న ఒకే ఊర్లో ఉంటూ పక్క పక్కనగా ఉంటూ తన వాళ్ళకు యుద్ధాలు జరిగాయి. అది కూడా రాజ్యం కావాలని చెప్పని, ధనం కావాలి, పేరు కావాలి, ఇవన్నీ కావాలన్న దాంతో. మళ్ళీ కలియుగంలో ఎక్కడ జరుగుతున్నాయి యుద్ధాలు అంటే, ఎక్కడ జరుగుతున్నాయంటే మనలో. ఎక్కడ జరగట్లే. ప్రతి మానవుల్లో యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే అంతరంగంలో. మంచి, చెడు. ఇప్పుడెక్కడుంది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం ఎక్కడుంది అంటే మన అంతరంగంలోనే ఉంది. కృష్ణ పరమాత్మ ఎవరు అంటే మన అంతర్యామి. అర్జునుడు విషాదం వచ్చింది కదా! ఆ విషాదం వచ్చింది ఎవరికి అంటే
మనకి అర్జునులము అంటే ఇక్కడున్న జీవునికి ఎలా వచ్చింది? యుద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి యుద్ధాలంటే కష్టాలు, సమస్యలు, బాధలు వీటన్నిటి నుంచి యుద్ధం మొదలయ్యింది. ఎలా? లోపలున్నారు మంచి, చెడు అన్నవి 2 ఉన్నాయి కదా! కృష్ణ పరమాత్మ అంటే దైవముంది, అసురులున్నారు మన లోపల. ఇద్దరున్నారు. మంచి, చెడు. బయటివాడు బయటివాడిలోనున్న చెడులో నుంచి మననొక మాట అంటున్నాడు. ఒకటి కావాలడుగుతున్నాడు. ఒకటి వేధిస్తున్నాడు. రెచ్చగొడుతున్నాడు. అప్పుడేమవుతుంది? మనలో ఉన్న దైవత్వం ఏం చెప్తుంది? వద్దు, వద్దు ఆగు వాడలానే ఉంటాడని. కానీ లోపల ఇంకొకడున్నాడు గదా! నెగెటివ్ క్యారెక్టర్ మన లోపల రాక్షసుడు అని చెప్పనన్నది. వాడేం చెప్తుంటాడు? వీడిన్ని మాటలు మాట్లాడినా నువ్వు ఎలా ఉంటావు? ఎలా అంగీకరిస్తావు? చెయ్యి యుద్ధం చెయ్యి అని చెప్పని రోజు యుద్ధమే. ఇలా ఎన్నో జన్మల నుంచి ఎప్పుడెప్పటి నుంచి మొత్తంగా తీసుకొనొచ్చి, ఇప్పుడు ఇక్కడ మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒకటి ఒకటి తెలుసుకున్న తర్వాత ఊకొచ్చామా ధ్యానంలోకి? ఒక ప్రాబ్లమ్‌తోనే, ఒక బాధతోనే, ఒక అనారోగ్యంతోనే, ఒక దానిలోనే తీసుకొనొచ్చాం. అంటే విషాదము, విషాద యోగం అంటాం చూడండి. అలా మనలో కూడా ఒక విషాద యోగంలో నుంచే వచ్చాం. అంటే ఎదుటోడు నన్ను అకారణంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? నాకెందుకు ఈ కష్టాలొచ్చాయి? నేను బానే ఉన్నాను. నన్నెందుకెందుకు ఇలా అంటున్నాడు? అన్న ఒక విషాదం. ఇక్కడ మనకు దుఃఖము కాదు, బాధ కాదు. అంటే ఫస్ట్‌లో దుఃఖము, బాధ ఉన్నాయి. విషాదం లేదు మనకు. ఎప్పుడొచ్చిందంటే పడిన తర్వాత ఏంటిదిది? ఎందుకిలా జరుగుతుంది? నా జీవితంలో ఎందుకు జరుగుతుంది? పక్క వాళ్ళు అలా ఉన్నాడు. నేనెందుకిలా ఉన్నాను? నాకే ఎందుకు ఇవని చెప్పని. అంటే కలియుగంలో ప్రతి మానవుడి లోపల ప్రతిరోజు అనునిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కృష్ణ పరమాత్మ అంతర్యామి చెప్తూనే ఉన్నాడు. అంతర్యామి చెప్పింది ఏ రోజు పట్టించుకోలేదు. ఎప్పుడైతే పట్టించుకున్నామో, అర్జునుడిగా ఆలోచించామో అప్పుడు ధ్యానం దొరికింది. ఎప్పుడైతే ధ్యానం దొరికిందో ఒకటి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నామో, మనము క్లియర్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఎక్కడుందిప్పుడు? ఎందుకు భగవద్గీత తెలుసుకోవాలి? ఏం అవసరము? అంటే ప్రతీదీ మనకు కావలసిన ప్రతి సమస్యకు సొల్యూషన్ భగవద్గీతలో ఇవ్వబడ్డది. గాంధీజీ కావాలి అని అనుకున్నప్పుడు కూడా ఏదైనా కావాలంటే భగవద్గీతనే తీశాడంట. అంటే అంతటి అద్భుతమైన భాండాగారం అంతా భగవద్గీత ఉంది. మరి ఏదో ఒక మంచి ప్లేస్‌లో కృష్ణుడు చెప్పొచ్చు. ఒక మంచి సమయం, ఒక ముహూర్తం అంటాం కదా! ఏదో ఒక గ్రంథం రాయాలన్నా, ఒకటేదైనా చెప్పాలంటే ఒక మంచి ముహూర్తము, తేదీ, గడియ, ప్లేసు అని. యుద్ధం ఎలా ఉంది? ఆ సమయం ఎలా ఉంది? మనలో గూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇదే యుద్ధంలో నుంచే గదొచ్చింది. ఒక అనారోగ్యం వచ్చినా సరే విషాదం వచ్చేసింది. ఏంది? ఎందుకొచ్చింది నాకు? నేను బానే ఉన్నాను గదా! అని అంటే ప్రతి ఒక్క దానికి ధ్యానం మనకు ఇచ్చింది. ఎక్కడొచ్చాము? అంటే మన అంతర్యామితో మనము కనెక్ట్ అయ్యాం. అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒకటి ఒకటిగా తెలుస్తుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాలన్నా మనము తెలుసుకోకూడదా? అంటే ఖచ్చితంగా మనము భగవద్గీతను తెలుసుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే నిత్య పారాయణము లేకపోతే కోట్లల్లో ప్రామిస్ చేస్తాం గదా! భగవద్గీత మీద ఒట్టేసని, లేదా మరణించినప్పుడు చెప్పాలని చెప్పని, మరణ సమయంలో ఉండాలని, తల కింద పెట్టుకునే ఒక బుక్కు అని చెప్పని, ఇదని కాదు. కానీ ప్రతీది కూడా మనకు అవసరమే ఈ భగవద్గీత. అయితే ఎప్పుడైతే ఈ భగవద్గీతను ఆహ్, కొన్ని అధ్యాయాలలో సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ, అలాగే భగవానుడు ఉవాచ అని చెప్పని ఉంటుంది. అయితే ఫస్ట్ అధ్యాయంలోనే ఏంటిదంటే సంజయ్ ఉవాచ, తర్వాత ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పని ఉంటది. మళ్ళీ ఇప్పుడు ఈ యుద్ధం అంతా జరుగుతుంది. హ్మ్. కురుక్షేత్రానికి రాజు ఎవరు? అంటే ధృతరాష్ట్ర. ఆయన రాజ్యం కదా! రాజ్యం కావాలని జెప్పి గొడవ పడుతూ ఉన్నప్పుడు రాజే యుద్ధం చేయాలి. అప్పుడేం చేస్తాడు అంటే దుర్యోధనుడికి రాజ్య పదవిని అప్పగించేసి ఆపద్ధర్మ రాజుగా అక్కడ ఉంటాడు. ఎందుకంటే అతను గుడ్డివాడు. గుడ్డివాడు కాబట్టి అతని కళ్ళు చూడలేడు. చూడలేడు కాబట్టి వ్యాసుడుంటాడు. వ్యాసుడు ఎవరు అంటే తన పెదనాన్న అవుతాడు.
అతనికి చాలా పవర్స్ ఉంటాయి. అయితే ఆ సమయంలో ఒస్తాడు. నేను గుడ్డివాడిని కదా! నేను యుద్ధం చూడలేను. యుద్ధం ఏం జరుగుతుంది? పాండుపుత్రులు, కౌరవులు వీళ్ళందరూ ఉంటారు గదా! అలా జరగాలని అనుకున్నప్పుడు వ్యాసుడు ఏం చెప్తాడు, "సరే నీకు కోరిక ఉంది కదా! నా దగ్గర ఉన్న పవర్స్‌ను నీకు ఇస్తాను" అని జెప్పనంటాడు. అయితే ఎప్పుడైతే వ్యాసుడు అతనికి కొన్ని పవర్స్ ఇస్తాడు. ధృతరాష్ట్రుడు ఏంటిదంటే మొత్తంగా గుడ్డివాడు. గుడ్డివాడుకి మొదటి నుంచి చీకటిగానే ఉంటుంది కదా! ఆ పవర్ ఇచ్చే వరకు ఆ కాంతిని తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక నా వల్ల కావట్లేదు. నేను చూడలేను అంటాడు. అప్పుడు వ్యాసుడు అనుకుంటాడు. అంటే ఇంకా ఈయన అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉన్నాడా? కాంతిని ఇచ్చినా కూడా అంటే ఇప్పుడు ఏంటిది కాంతి వచ్చింది అతనికి. ఇచ్చినా తీసుకోలేని స్థితిలో ఉన్నాడా? ఎందుకంటే రాజకాంక్ష. రాజ్యం కావాలి. నా కొడుకులకే కావాలి. నాకే కావాలి అని చెప్పని. అప్పుడేం చేస్తాడు, నేను ఈ కాంతిని చూడలేకుండున్నాను. సంజయుడికివ్వు అని అంటాడు. ఒక్కసారిగా సంజయుని వైపు వ్యాసుడు చూస్తాడు. మళ్ళా ఇవ్వాలి ఇలాంటి పవర్ అంటే ఎలిజిబిలిటీ ఉండాలి కదా! ఆ ఎలిజిబిలిటీ ఉండాలనంటే సంజయుడిని పరీక్షిస్తాడు. సంజయుడు ఎలాంటి వాడంటే ధర్మంలో ఉన్నవాడు. న్యాయంలో ఉన్నాడు. ఇది తప్పు అంటే ఇది తప్పు అని చెప్తాడు. ఇది జరుగుతుందంటే ఇది జరుగుతుంది అని అంటాడు. అలా అతని లోపల కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. అలా అవన్నీ పరీక్షించి అతనికి ఎలిజిబిలిటీ వస్తుంది. చూసి అప్పుడు ఆ పవర్స్ ఇస్తాడు. ఇదంతా కూడా మనకు ఫస్ట్‌ది యోగంలో అంటే అర్జున విషాద యోగంలో మొత్తంగా ఇదంతా ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధంలో ఏం జరుగుతుంది? యుద్ధంలో ఎవరున్నారు? నా కౌరవులు ఎలా ఉన్నారు? తర్వాత పాండవులు ఎలా ఉన్నారు? భీష్ముడు ఎలా ఉన్నాడు? అని అన్ని క్వెషన్స్ ఏస్తుంటే సంజయుడు చెప్తూ ఉంటాడు. ఆ పవర్ ఎప్పుడుంటుంది అతనికి అని చెప్పంటే, యుద్ధం జరుగుతున్న క్రమంలో అతనికి యాక్టివేషన్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న మనిషి ఇక్కడ ఉండి చూస్తాడు. ఎలా అంటే సెవెంత్ బాడీ అని అనుకోండి ఇంకా. మల్టీ డైమెన్షన్స్ అంటారు గదా! అలా అక్కడ ఉండి అక్కడ జరుగుతున్నదంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా ధృతరాష్ట్రునికి చెప్తూ ఉంటాడు. అందుకనే మనకు సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని. అంటే చెప్పడం. ఉవాచ అంటే చెప్పడము అని జెప్పని అన్నది జరుగుతూ ఉంటుంది. మరి ఇంతగా కృష్ణుడు అర్జునుకి విషాదం వచ్చినప్పుడు అన్ని రకాలుగా క్వెషన్స్ ఏస్తాడు. 18 అధ్యాయాలిచ్చాడు. అంటే అద్భుతమైన జ్ఞానం అంతా అందించాడు. అయినా సరే అర్జునుడికి యుద్ధం చేయాల్సొచ్చింది. ఎందుకు? అంటే చెప్తాడు కృష్ణుడు. నీకు నేనొక జన్మని నీకు పరిచయం నా గురించి తెలుసు. ఎన్నెన్నో జన్మల గురించి నాకు తెలుసు అర్జున అని జెప్పి చెప్తాడు. అలాగే కృష్ణుడికి కూడా ఎన్ని జన్మలెత్తాను, ఎంత జ్ఞానం ఉంది అన్నది కూడా అతనికి కృష్ణునికి తెలుసు. ఇంత జ్ఞానం అందించినా కూడా యుద్ధము ఎందుకు చేస్తాడు అంటే కృష్ణుడు ఎప్పుడు చెప్తాడు. మనం ఎప్పుడు చెప్పుకునేది. ధర్మం గురించి, అధర్మముల గురించి విచక్షణ ఎవ్వంది వానికే వదిలేయాలి. అంటే ఇన్ని చెప్పినా కూడా ఏమన్నాడు కృష్ణుడు, "కృష్ణ నేను చెప్పేది చెప్తున్నా నీకు నచ్చింది చెయ్యు" అని అంటాడు. అంటే యుద్ధం చెయ్యని. అంటే కొన్నిసారిగా వద్దు అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. యుద్ధం చేయమన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే పైనికి మాత్రం అర్జునుడు చెప్తూ ఉన్నాడు. కానీ తన ఇన్నర్‌లోకొచ్చే వరకు గమనించాడు కృష్ణుడు. ఏంటిది కొన్నిసార్లు రెచ్చగొట్టాడు. కొన్నిసార్లు నీవాడు అని చెప్పనన్నాడు. అంటే అప్పుడు ఆ ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది తన లోపల. వాళ్ళ గురించి చెడుగా చెప్పే వరకు సరే చంపేద్దాం పా అన్నాడు. తర్వాత అయ్యో! నీ పెద్దనాన్న గదా! నీ అన్న కదా! నీ గురువు కదా! అన్నప్పుడు నిరుత్సాహపడిపోతాడు. అంటే రెండిటిని బ్యాలెన్స్ చెయ్యి అనంటాడు. బ్యాలెన్స్ చేసిన తర్వాత కూడా అతని లోపల రాజ్యం మీద ఉన్న మోహముంది. అంటే ఇక్కడ చూడండి. గురువు కానీ, పరమాత్ముడు కానీ అంతరంగాన్ని చూస్తాడు అంటాడు. బాహ్యానితో పని లేదు అంటారు. అంటే నీ అంతరంగంలో ఏముంది? పైనికి ఎన్నన్నా చెప్పొచ్చు. ఆ సమయంలో, ఆ టైంలో ఎంతన్నా చెప్పొచ్చు. నేనిలా మారిపోయానని. అంటే ఇక్కడున్నది జీవుడు. జీవాత్మ లోపల ఉన్నాయి. అంటే ఎప్పుడో చిన్నగున్నప్పుడు భీష్ముడిని భీముడిని చంపాలనుకున్నది, లక్క ఇల్లుది లోపల అన్నీ ఉండిపోయాయి గదా! దాని తాలూకా ఎమోషన్స్ ఉన్నాయి. దాని మీద ప్రతీకారం ఉంది ఎంతగా ఉన్నా. తర్వాత రాజ్యం తీసుకున్నాడు గదా! అంటే అవును మేమింతగా కష్టపడ్డాం కదా! అని.
అంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు అద్దుకుంటూ ఉంటాడో అతనికి కర్మ అవుతుంది. అందుకే కృష్ణుడికి ఎటువంటి కర్మలు అంటించుకోడు. ఆయన మల్టీ డైమెన్షన్‌లో ఉంటాడు కంప్లీట్‌గా. కాబట్టి ఏం చెప్తాడు? చెప్పేది చెప్తున్నాను. నీ విచక్షణకు వదిలేస్తున్నాను అని చెప్తాడు. దాంట్లో అతనికి కర్మ ఉండదు. ఎదుటివాడు మంచి చేశాడా? వదిలేశాడా? అంటే ఓకే. ఏ ఇబ్బంది లేదు. లేదు నువ్వు చెప్పినందుకే చేశాను అంటే ఇక్కడ అతను మొయ్యాల్సొస్తుంది. కాబట్టి అతడు వదిలేశాడు. ఎందుకంటే 18 అధ్యాయాలు మొత్తం జ్ఞానమంతా అందించిన తర్వాత కేవలం తెలుసుకున్నాడు. ఆచరించలేదు. ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకుంటాము? తెలుసుకోవడం కాదు. శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆచరణ అంటాం కదా! అంటే ఈ తత్వాన్నంతా ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుందా అని అంతా తెలుసుకున్నాడు. కానీ యుద్ధం అన్నది ఇక్కడ జరిగింది. మళ్ళీ మన లోపల కూడా సేమ్ అంతే గదా! లోపల పైనికి ఎంత ఉన్నా క్షమించేద్దాం. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు? మామూలుగా నేను ఓ ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాను. వాళ్ళు నిజంగా ఒకప్పుడు బాధ పెట్టారు. బాధ పెట్టింది నిజమే. మన్నిద్దామన్నా గూడా లేదా ఆ టైంలో నా విచక్షణను కోల్పోయాను. లేదా నాకు ఎమోషన్ వచ్చింది. మాట్లాడేశానంటారు చూడండి. అదే లోపల ఇంకా ఉండిపోయింది. అంటే పైనికి పైనికి మాత్రమే మన్నించడం అన్నది జరిగింది. లోపల దాకా రాలేదు. లోపల ఎప్పుడైతే నిల్ అయిపోయిందనుకో, ఎదుటివాడు ఎలా ఉన్నా ఏమి అనకుండా ఉంటా. అవుతుంది అంటే ఇంకా నీ లోపల అంతరంగాన్ని మార్చలేదు. అలానే అంతరంగాన్ని గూడా కృష్ణుడు చూశాడు. అర్జునుడి అంతరంగంలో. కాబట్టే కురుక్షేత్ర సంగ్రామం జరగవలసొచ్చింది. ఇది మొత్తంగా మనకు భగవద్గీతలో ఉన్న ఈ 18 అధ్యాయాలు. 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలున్నాయి. దీన్ని మొత్తంగా 3 భాగాలుగా చెప్పుకున్నాం కదా! ఆ 3 భాగాలు. అంటే ఫస్ట్ 6 అధ్యాయాలేమో కర్మయోగానికి సంబంధించింది. తర్వాత 6-12 ఏమో భక్తి యోగానికి సంబంధించింది. 12-18 జ్ఞాన యోగం. అంటే ఒక్కొక్కటి మనం వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ పోయినప్పుడు కరెక్ట్‌గా మనం పెట్టుకుంటే మన చైతన్యం ఖచ్చితంగా మారుతది. ఇక్కడ ఉన్న మనం కొద్దో గొప్పో తెలుసుకుంటున్నాం. కానీ దీని లోపలిలోకి మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఆచరిస్తామో ఖచ్చితంగా మార్పన్నది మనకు వస్తుంది. ఇది మాస్టర్స్ రేపటి నుంచి మనము స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అధ్యాయం. ఓకే. థాంక్ యూ మాస్టర్స్.